నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము మిక్చర్ చేసుకుందాము సగ్గుబియ్యంతో. సగ్గుబియ్యము, అటుకులు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంకా కారము, జీలకర్ర కారము అవన్నీ కొంచెం ఇప్పుడు దంచుకుందాము. అర స్పూను జీలకర్ర కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు. సాల్ట్ హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. హాఫ్ స్పూను కారం. ఇవి మిక్సీ పట్టుకున్నాము. కొంచెం వెల్లుల్లి వేసి 6 వెల్లుల్లి వేసాను. ఇప్పుడు లైట్గా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇలా వేయించుకుందాము. ఇలా బాగా స్పూన్తో ఇలా ఉన్నామంటే బాగా వేగిపోతాయి అన్నీ. ఇలా కూడా పోసేసుకొని దేవుకోవచ్చండి. బాగా కాలుతాయి, ఇంకా బాగా మనకి లోపలిగా. ఇవి ఇట్లా కూడా పోసేసి బాండీలో వేయించుకోవచ్చు. బాగా వేగుతాయి. ఇంకా ఎలా వచ్చాయో చూడండి, బాగా వేగిపోతున్నాయి. పల్లీలు వేయించుకుందామండి. ఇట్లా పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట, వేగిపోకుండా. అవే బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇలా అటుకులు, ఇందాక ఆయిల్ చాలా హీట్ ఉండినది, అందుకనేసి వేసిన పప్పులు వేసాను. ఇప్పుడు అటుకులు లైట్గా కొంచెం వేగిపోయాయి. చూడండి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. భలే ఈజీ అండి ఇది. బయట కొనుక్కునే బదులు మనం చేసుకున్నామంటే చాలా హ్యాపీగా తినేయచ్చు. సగ్గుబియ్యం కూడా మంచిది కదా మన హెల్త్కి. ఈ శనగపిండి వీటికన్నా ఇది మంచిది కదా మనకి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. చూడండి, మనము ఇందాక జీలకర్ర కారం అన్నీ వేసుకున్నాం కదండి. ఈ వేడి మీదే వేసేయాలి. కొంచెము కారంలో వేసుకున్నాం కదండి, సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం ఇలా చల్లేసి కలిపేసుకున్నాము. మనం చూసుకొని వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇలా మిక్చర్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇట్లా మనము ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటుందండి. చేసుకోండి. ఎక్కడికైనా పిల్లలకి లంచ్ బ్రేక్ బాక్స్లో పెట్టవచ్చు. అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అవి కుకింగ్ వైబ్స్. థ్యాంక్ యూ.